తెలియచేయటానికి, ఇది శుభవర్తమానంగా మీకు ప్రకటించడానికి ప్రాంతానికి వచ్చిన్నాం. అందుకే యోహాను శుభవార్త 3:16 ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందవలనని ఆయనను అనుగ్రహించెను. ఎందుకు ఆయనను అనుగ్రహించాడు అంటే, మరి ఈ లోకంలో మరి ఇవంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగు చేయబడ్డాయి. కానీ మనుషులమైనటువంటి మనము ఆయన తన స్వహస్తాలతో తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. అయితే తన పోలికలో చేసుకున్నటువంటి మనము దేవుని మాటను అతిక్రమించి ఆజ్ఞాతిక్రమం చేసి పాపములు పడిపోయి శాపాన్ని పొందుకున్నాము. దేవునికి దూరం అయిపోయి త్రాగుడు, సిగరెట్టు, బీడి, గుట్కాలు అనేకమైనవి మనము మరి ఆ పాపము ద్వారా జరిగిస్తూ దేవునికి దూరమయ్యి మన శరీరాన్ని పాడు చేసుకుని పతనానికి వెళ్ళిపోతూ, పాడైపోతూ, నశించి నరకానికి వెళ్ళిపోతా ఉన్నాం. అలా వెళ్ళిపోతున్నటువంటి మనం నశించిపోకూడదని, నరకానికి వెళ్ళిపోకూడదని, యుగాయుగములు సదాకాలం మందులో కాలిపోకూడదని దేవుడు మరి ఆయన తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే మనుషులందరూ చేసిన పాపము పరిహరింపబడాలని, ప్రతి ఒక్కరూ కూడా నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా తప్పించబడి ఆ పరలోకానికి చేర్చబడాలని. మరి ఎలా మనము తప్పించబడతాము అంటే, మరి మన గ్రంథంలో ఉన్నటువంటి ఒక శ్లోకం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమనంటే, సర్వపాప పరిహారం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఒక పరిశుద్ధుడైనటువంటి మానవుడు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందిస్తేనే ఆ పాపములు, మనిషిలో ఉన్న పాపము క్షమించబడుతుంది, కడగబడుతుంది అని తెలియచేయబడతా ఉంది. కాబట్టి అందుకే మనము కూడా మనం చేసినటువంటి పాపానికి, మనం చేసినటువంటి దోషానికి, మనం చేసినటువంటి అతిక్రమానికి అనేక మార్లు బలులు అర్పిస్తూ ఉంటాం. చూడండి, మరి చాలాసార్లు మనం చేసినటువంటి పాపాన్ని బట్టి ఒక గొర్రెను, ఒక మేకను, లేదా ఒక కోడినో ఈ రీతిగా బలిస్తూ ఉంటాం. అయితే చేసిన పాపం మనము మరి వాటిని బలిస్తే మన పాపం మనలో ఉన్నది ఎలా పోతుందండి? కాబట్టి మరి ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఒక పరిశుద్ధుడైనటువంటి మానవుడు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందిస్తే అప్పుడు మనుషుల యొక్క పాపం పరిహరించబడుతుందని దాని అర్థం. మరి మనలో ఎవరం పరిశుద్ధులం ఉన్నామంటారు? మనలో ఎవరం కూడా పరిశుద్ధులం లేము. ఎందుకంటే మనం అనుకోవచ్చు, నేనేం పాపం చేశానని. ఒకవేళ మనం నరహత్య చేయకపోవచ్చు, వ్యభిచరింపకపోవచ్చు, ఒకవేళ మరి ఏ పాపం కూడా చేయలేదని మనం అనుకోవచ్చు. కానీ అబద్ధం ఆడకుండా ఎవరూ ఉండలేమండి. అబద్ధమే ఘోరమైనటువంటి పాపం. అనేక జీవితాలు, అనేక కుటుంబాలు, అనేక సంసారాలు పాడైపోవటానికి అబద్ధం కారణమవుతోంది. అబద్ధం కూడా మనలో నుంచి తీసివేసి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధినిగా చేసి పరలోక రాజ్యానికి చేర్చాలనే గొప్ప రక్షణ ప్రణాళికతో తన సొంత కుమారుని భూమి మీదకి పంపించాడు. మనం చేసిన ప్రతి అతిక్రమానికి ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. అందుకే యెషయా గ్రంథం 53:6 సెలవిస్తూ ఉంది. మరి మన అతిక్రమమును బట్టి అతను మొత్తబడెను, మన దోషమును బట్టి అతను నలగొట్టబడెను అని సెలవిస్తూ ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉంది. కనుక ప్రియులారా, ఆయన వచ్చి నీవు నేను చేసిన ప్రతి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ రక్తంలో మీ పాపములు కడుగుకోండి అని చెప్తున్నాడు. కడుక్కోవాలంటే ఎలా కడుగుకోగలుగుతాము అంటే, రామపత్రిక 10:9-10 ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవును నీ కుటుంబమును రక్షింపబడుతుందని పరిశుద్ధమైనటువంటి గ్రంథం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మనము ఆయనకి బంగారము, వెండి, డబ్బు ఏమీ ఇవ్వనవసరం లేదు. కానీ విరిగి నలిగినటువంటి హృదయములను నీవు పాపమని గ్రహించి ఆ ప్రభువును యేసు ప్రభుగా అంగీకరించి, అయ్యా నువ్వు నా పాపముల కొరకు చనిపోయావంట, నా పాపముల కొరకు నైనా నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చావంట, నా కొరకే సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా లేచి పరలోకానికి వెళ్ళావంట, మరలా తిరిగి రాబోతూ ఉన్నావంట. అయ్యా నేను నీ కొరకు సిద్ధపడటానికి, నీ పరిశుద్ధ రక్తంలో నేను కడుగుకోవటానికి సహాయం అనుగ్రహించమని ఆయన సహాయాన్ని అడిగినట్లయితే తప్పనిసరిగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ రక్తంలో మనం కడగబడతాము, ఆ పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటాము. అద్దె కృప ధన్యత దేవుడు మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి